డాక్టర్ ఎఫ్బి మేయర్ ఒక ప్రముఖ బోధకుడిగా ప్రపంచంలో గుర్తింపబడ్డాడు. ఆయన ఒకసారి తన స్నేహితుడికి లెటర్ రాశాడు. లెటర్లో, నేను ప్రస్తుతం 82 సంవత్సరాల వయస్కుడను. నేనిప్పుడు ఒక నర్సింగ్ హోమ్లో ఉన్నాను. ఇటీవల కాలంలో పరిశుద్ధాత్ముడు నాకు ఒక బలమైన సత్యమును ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. అదేంటంటే, నేను రచించినటువంటి భక్తి పుస్తకాల ద్వారా ఆయన పరిశుద్ధుడు అనేటువంటి ఒక ఖ్యాతిని నేను గడించాను. నాకు అట్లాంటి గుర్తింపు రావడాన్ని బట్టి నేను అతిశయించాను. సో దాన్ని పరిశుద్ధాత్ముడు నా దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు అది ఇంకా నా తలకెక్కిపోకుండా జాగ్రత్త పడమని హెచ్చరించాడు. ఇప్పుడు నేను పరలోకంలోనికి ప్రవేశించేటువంటి సమయం వచ్చింది కనుక నాకేమనిపిస్తుందంటే, ఎవరికంటా పడకుండా పరలోకంలోనికి పాక్కుంటూ వెళ్ళిపోవాలని ఉంది. అట్లా లెటర్లో ఆయన రాసి ముగించాడు. సో డాక్టర్ ఎఫ్బి మేయర్ లాంటి లోతైన బైబిల్ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు? లోకంలో మనము భక్తులముగా బోధకులముగా బ్రతికినప్పుడు నానా రకాలుగా మనం చేసినటువంటి దైవ కార్యములను బట్టి మనకు గుర్తింపు గౌరవాలు వచ్చినప్పుడు మనము మెడిసి పడతాము, ఎగిరి పడతాము, అతిశయిస్తాము, దేవుడికి మాత్రమే చెందినటువంటి మహిమను దొంగిలించే ప్రయత్నము చేస్తాము, మన యొక్క నిజస్థితిని మనము మర్చిపోతాము. ఈ లోకంలో మనం ఎవరికంటా పడకుండా బ్రతకడము, పరలోకంలోనికి పోయినప్పుడు కూడా ఆయన చెప్పినట్టు పాక్కుంటూ పోవడము మనకి ఎప్పుడైనా సరే శ్రేయస్కరం. కానీ చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో ఇలాంటి ఆలోచనను బొత్తిగా కలిగి లేరు అని మనకు ఇట్టే తెలిసిపోతుంది. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడు గొప్ప దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు, స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం, జెనసిస్ 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఈరోజు మన అంశము ఏమిటి అంటే, ధూళియు బూడిదయునైన నేను. ధూళియు బూడిదనైన నేను. ఐఎమ్ బట్ డస్ట్ అండ్ యాషెస్. ఐఎమ్ బట్ డస్ట్ అండ్ యాషెస్. అబ్రహాము పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రముఖుడు. ఇశ్రాయేలీయులకు మాత్రమే కాకుండా విశ్వాసులందరికీ కూడా మూల పితరుడుగా ఎంచబడినటువంటి వ్యక్తి. దేవుడిని విశ్వాసంతో వెంబడించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఆయన వెంట వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుడి యొక్క స్నేహితుడిగా గుర్తింపబడ్డాడు. అబ్రహాము దేవుని యందు నమ్మకం ఉంచి నీతిమంతునిగా ఎంచబడ్డాడు. అండ్ నమ్మదగినటువంటి సేవకునిగా కూడా అతడు గుర్తింపబడ్డాడు. అండ్ అబ్రహాముకి నిజం చెప్పాలంటే మనందరితో పోలిస్తే చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయనలో మనలో ఎవరిలో లేనటువంటి గొప్ప వినయము, దీన మనస్సు, అవి కూడా మనకు చాలా కనబడతాయి. విశ్వాసమును బట్టి దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఆయన మాత్రం దేవుడి ఎదుట, ఇతరుల ఎదుట తను తాను ఎప్పుడూ తక్కువగానే చేసి పెట్టుకున్నాడు, తక్కువగానే తను చూసుకున్నాడు. అందుకని ఆ వ్యాఖ్య చేశాడు, ఆ స్టేట్మెంట్ చేశాడు, ధూళియు బూడిదయునైన నేను. చాలా స్పష్టంగా అండ్ చాలా సరైనటువంటి రీతిలో అతడు సర్వశక్తుడగు దేవుని ఎదుట ఈ ఒప్పుకోలు చేశాడు. అబ్రహాముకి దేవుడు తెలుసు. అబ్రహాముకి దేవుని యొక్క ప్రత్యక్షత చాలా గొప్పగా అనుగ్రహించబడింది. ఆదికాండంలోనే మనం చదివితే 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పాడు. సో అబ్రహాముకి తెలుసు ఆయన దేవుడు సర్వశక్తి గల దేవుడని. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనంలో అబ్రహాం అంటాడు, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. సో అబ్రహాముకి తెలుసు దేవుడు సర్వశక్తుడు మాత్రమే కాదు, సర్వలోకానికి న్యాయాధిపతి అని, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు అని. ఆదికాండం 18:27లో మనం చదివినటువంటి వచనంలో ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను అంటాడు. ఆయన ప్రభువు అని, అడోనాయ్ అని అబ్రహాముకి బాగా తెలుసు. సో దేవుడి గొప్పతనము, దేవుని యొక్క గౌరవము ఏంటో అబ్రహాము గుర్తించాడు కనుక అబ్రహాము దేవుడి ఎదుట తాను ఎంత చిన్నవాడో, తానెంత శూన్యమైనటువంటి నరుడో గ్రహించగలిగాడు. మనకి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లా రాయబడి ఉంటుంది, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు,
ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. సో శరాపులు పరిశుద్ధమైనటువంటి దేవదూతలు పరలోకంలో పరిశుద్ధ స్థానంలో దేవుడి యొక్క పరిశుద్ధ సింహాసనము దగ్గర ఉన్నప్పటికీ ఆయన పరిశుద్ధతను చూడలేక తమ ముఖములను రెక్కలతో మూసుకున్నారు, లేకపోతే కప్పుకున్నారు. సో దేవుడికి చాలా సమీపంగా ఉండేవారు, దేవుడికి సన్నిహితంగా ఉండేవారు, దేవుడి స్వభావాన్ని గుర్తించినటువంటి వారు ఆయన స్వభావపు వెలుగులో తమ స్వభావం ఏంటి, తమ యొక్క సంకుచిత జీవితం ఏంటో ఎరిగినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వించరు, అహంకారముతో కన్నుమిన్ను కానకుండా బ్రతకరు. వారు ఎప్పుడు కూడా ధూళియు బూడిదనైన నేను అనేటువంటి భావముతోనే బ్రతుకుతారు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని రాయబడింది. సో దేవుడు అహంకారులను ఇష్టపడడు, అహంకారులను ఆయన దరిదాపుల్లోనికి రానివ్వడు, వారిని ఆయన దీవించడు. కాకపోతే దీనులు, వినయమనస్కులు అండ్ ఆయన చేతి కింద తమను తాము తగ్గించుకునేటువంటి వారికి ఆయన కృపను ప్రసాదిస్తాడు. సో అబ్రాహాము దేవుడి సన్నిధానంలో నిలబడ్డాడు, విజ్ఞాపన ప్రార్థన కొరకు నిలబడ్డాడు. సొదొమ గొమొర్రా దేశములను నాశనము చేయుటకు దేవుడు విచ్చేశాడు అని ఆయనకి తెలుపబడింది గనుక వాటి యొక్క రక్షణ కొరకు, వాటిలో ఉన్నటువంటి నీతిమంతుల రక్షణ కొరకు ఆయన వేడుకోవడానికి దేవుణ్ణి సమీపిస్తున్నాడు. ఆ సందర్భంలో ఆయన ఎట్లా ఉన్నాడో మనకి దేవుడి వాక్యంలో పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. బిషప్ రాబర్ట్ ఎఫ్ మార్నియో అనేటువంటి భక్తుడు ఇట్లా రాశాడు, వినయమంటే ఏమిటి? మనం వస్తువుల వాస్తవికతను గుర్తించి జీవించడం. మనము సృష్టికర్త కాదు, కేవలం జీవులమే అనే నిజాన్ని గ్రహించడం. మన జీవితం మంచి మరియు చెడు, వెలుగు మరియు చీకటిల సమ్మేళనం అనే నిజాన్ని గుర్తించడం. మన చిన్నతనంలో, అంటే మన చైల్డ్హుడ్లో అని కాదు, మన లిటిల్నెస్లో, మన స్మాల్నెస్లో, మనం ఎంత చిన్నవారమో దానిలో మనకు ఆల్రెడీ విపరీతమైన గౌరవం అనేది లోకం ఇచ్చేసింది. అదొక నిజమే. కాకపోతే మన మానవ నిజస్థితికి తీవ్రమైన అవును అని చెప్పడమే వినయం. అంటే నిజానికి మనము ధూళి అండ్ బూడిద అయ్యున్నాము అన్న స్థితిని మనము, అదొక తీవ్రమైనటువంటి నిజం, అదొక తీవ్రమైనటువంటి వాస్తవం స్థితి, దాన్ని మనం అంగీకరించి జీవించుటయే వినయం అని ఆ భక్తుడు చెప్పాడు. ఎండ్ ఆఫ్ కోట్. సో అబ్రహాం ఏమంటున్నాడు? స్వయంగా దేవాదేవుడితో అంటున్నాడు, ధూళియు బూడిదయునైన నేను, డస్ట్ అండ్ యాషెస్. ఇదొక మెటోనిమిక్ టర్మ్ అంటారు, అంటే సంబంధిత పదాలు, 2 పదాలకి సంబంధం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ప్రెసిడెంట్కి వైట్ హౌస్కి ఎట్లా సంబంధం ఉందో అదే ప్రకారము ఎంపీలకి అండ్ పార్లమెంట్కి మన దేశంలో ఎట్లా సంబంధం ఉందో అదే ప్రకారము ఈ ధూళికి బూడిదకు సంబంధం ఉంది. సో మానవుని యొక్క నిజ స్థితిని ఆ 2 పదాల్లో మనము చూడొచ్చు. హీబ్రూ బైబిల్లో ధూళి అఫెర్ అండ్ యాషెస్, బూడిద ఎఫెర్, 2 కూడా ఎట్లాంటి పదాలంటే దాదాపుగా ఒకే రకంగా వినబడేటువంటి పదాలు. ఇవి మానవుని యొక్క మొదటి దశ, మానవుని యొక్క చివరి దశ రెండింటిని సూచిస్తున్నాయి. డస్ట్ మన ప్రారంభ దశ అండ్ యాషెస్ మన యొక్క ముగింపు దశ. సో మన మూలమేంటి, మన ముగింపు ఏంటి అనేది దాంట్లో మనకి తెలిసిపోతుంది. నరుడు నేల మంటితో సృష్టించబడ్డాడు అండ్ మన్నైన వాడు తిరిగి మంటిలో కలిసిపోతాడు, మరణం తర్వాత జరిగేటువంటి పరిస్థితి. సో ఈ రెండిటి మధ్యలో మన జీవితము క్షణభంగురం, ఈ రెండిటి మధ్యలో మన జీవితము ఆవిరి వంటిది. మీరేపాటి వారు అని దేవుడి వాక్యం మనల్ని ప్రశ్నిస్తోంది. మీరు ఆవిరి వంటి వారు, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయేటువంటి వారు. అట్లాంటి నరుడు, వాడు ఏ స్థాయి వాడైనా ఎంతటి వాడైనా ఈ వాస్తవ సత్యాన్ని మర్చిపోకూడదు. ఆదికాండంలోనే 3వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. సో మంటిని లేకపోతే ధూళిని అండ్ డస్ట్ని దేవుడు సర్పానికి ఆహారంగా ఇచ్చాడు. దానికి బొత్తిగా విలువే లేనటువంటి స్థితిని అక్కడ మనం చూస్తున్నాం. సో ఇటు ధూళి లేకపోతే అటు బూడిద, రెంటికి కూడా విశిష్టత అనేది పెద్దగా ఏమీ లేదు అండ్ రెంటికి కూడా చెప్పుకోదగినటువంటి విలువ అనేది లోకంలో ఏమీ లేదు. సో ఈ 2 ఆ పిక్చర్ ఆఫ్ హ్యూమిలిటీ,
వినయానికి ఒక అమోఘమైనటువంటి చిత్రముగా కనబడుతున్నాయి. అబ్రహాము తన్ను తాను ఆ ప్రకారం చూసుకున్నాడు, అదే ప్రకారం దేవుడి ఎదుట ఆయన తన్ను తాను పెట్టుకున్నాడు. ఒక చోట మరి గ్రీస్ సముద్రము దగ్గర ఈ యొక్క సమాధి మీద పలక మీద ఈ మాటలు రాయబడి కనబడ్డాయి. రాసినటువంటి వ్యక్తి ఇట్లా రాశాడు: ఓ అల్లకల్లోల సముద్రమా, నా నుండి 8 మూరల దూరంలో ఉండు, నీ బలమైన అలల శక్తి మేరకు ఉప్పొంగి గర్జించుకో, కానీ నువ్వు యూమారెస్ సమాధిని కూల్చి వేసిన నీకు విలువైనది ఏమీ దొరకదు, అందులో ఎముకలు మరియు ధూళి తప్ప. సో ఆ వ్యక్తి యూమారెస్ అనేటువంటి వ్యక్తి అక్కడ సమాధి చేయబడ్డాడు. ఆయన పైన పలక మీద సత్యం చెప్తున్నాడు సముద్రంతో: నువ్వు ఒకవేళ నా సమాధిని పూర్తిగా అలలతో కొట్టేసినా కూడా లోపల నీకు దొరికేది ఎముకలు బూడిద తప్ప ఇంకేమీ ఉండదు. సో అట్లా గ్రహించినటువంటి వారు చాలా తక్కువ మంది, గ్రహించని వారు విర్రవీగేవారు చాలా ఎక్కువ మంది. సో అబ్రహాము దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. తన కోసం కాదు, తన విషయాల కోసం, అవసరాల కోసం కానే కాదు, ఇతరుల రక్షణ కోసం, ఇతరుల క్షేమం కోసం ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఒక నిజమైనటువంటి మరి హంబుల్ పర్సన్, అంటే వినయ మనస్కుడు ఎట్లాంటి స్థితిలో ఉండాలో అట్లాంటి స్థితిలో ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఈయన పాపి, ఆయన సర్వోన్నతుడు, ఇతడు భూ సంబంధి. అంటే దేవుని యొక్క కృపాసనమును అతడు చేరుతున్నప్పుడు ఆ గొప్ప దేవుడి ఎదుట తను తాను పూర్తిగా తగ్గించుకునేటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. యెషయా 41వ అధ్యాయం 8వ వచనంలో, ఐజయా 41:8లో దేవుడే ఇట్లా అంటాడు: నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. సో దేవుడే స్వయంగా అబ్రహామును నా స్నేహితుడు అని పిలిచాడు. చాలా తక్కువ మంది గురించి దేవుడు అట్లా మాట్లాడతాడు. అయినా కూడా దేవుని స్నేహితుడిగా, దేవుని సన్నిహితుడిగా, దేవుడి సంకల్పాన్ని తెలుసుకున్నటువంటి అబ్రహాము తన్ను తాను ధూళి, బూడిద అని ఏ ప్రకారము దేవుడి ఎదుట పెట్టుకున్నాడో చూసినప్పుడు అది చదివేటువంటి మనము ఆలోచించాలి. మనం కూడా మన జీవితాలను ఆ ప్రకారమే చూసుకుంటున్నామా, లేకపోతే మరో రకంగా మన జీవితాలను మనం జీవిస్తున్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవడానికి, హెచ్చరికను తీసుకోవడానికి అది చాలా మంచి అవకాశం. 103వ కీర్తన 14వ వచనంలో, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. సో మనము మంటివారము. ఆదాము నరుడు మరి నేల మంటి నుండి సృజించబడ్డాడు. అబ్రహాముకి అది తెలుసు. అండ్ దావీదు ఇక్కడ 103లో రాసినప్పుడు ఆయనకి అది తెలుసు. మంటివారము, మహారాజు దావీదు యెరూషలేము అండ్ ఆ యొక్క మహారాజు పట్టణము, పరిశుద్ధ పట్టణము, ఆ ఇశ్రాయేలు దేశమంతటికి మహారాజు అయినా కూడా మంటివాడను అని ఆయన కూడా చెప్తున్నాడు. సో మనం మంటివారం అని దేవుడికి తెలుసు. అంటే మనలో ఉన్నటువంటి కరప్షన్ ఏంటో దేవుడికి బాగా తెలుసు, మనలో ఉన్నటువంటి చెడు ఏంటో దేవుడికి బాగా తెలుసు. మనము పగుళ్లతో కూడిన ధూళి అని దేవునికి తెలుసు. పెలుసుగా పడిపోయిన మరియు లోపభూయిష్టంగా ఉన్న వ్యక్తులం, మనలో గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు అని దేవుడికి తెలుసు. కానీ మనము తెలుసుకోవాలి. మనలో చాలామందికి అట్లాంటి అవగాహన వారి గురించి వారికి లేదు. అది దురదృష్టకరం. యోబు 4వ అధ్యాయము 18-19 వచనాల్లో ఇట్లా రాయబడింది: ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికి పోవునట్లు చితికి పోవు వారి యందు మరి ఎన్ని కనుగొనను. సో దూతలు, పరిశుద్ధంగా ఉన్న దూతల్లోనే దేవుడు లోపాలు కనుగొంటుంటే ఇక మనలాంటి ఈ యొక్క మంటి పురుగుల్లో ఆయన ఇంకా ఎన్ని కనుగొనగలడు. సో అది బైబిల్లో సత్య ప్రత్యక్షత ద్వారా దేవుడికి మరి మానవుడికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధంలో ఆయన చూపిస్తున్నటువంటి ఒక నిజ విషయం. యోబు 30:19లో, ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదయు నైనట్లున్నాను అని యోబు కూడా అన్నాడు. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు: నీతిమంతుడు, యథార్థపరుడు, భక్తుడు, అండ్ అతడు ఆ యొక్క పాపమంతటిని కూడా విడిచి నన్ను వెంబడించిన వాడు, నాకు భయపడిన వాడు అని. కానీ యోబు ఏమంటున్నాడు? నేను ధూళిని, బూడిదను. 42వ అధ్యాయం 6వ వచనంలో కూడా యోబు గ్రంథంలోనే, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను.
సో నేను ఇప్పటిదాకా నీతిపరుడను అని అనుకున్నాను, నేను వాదించబోయాను, కానీ దేవుడు ఎప్పుడైతే తన ప్రత్యక్షతను, తన నిజత్వాన్ని నాకు చూపించాడో నేనేంటో నాకు అర్థమైపోయింది. అందుకని నేను బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను, ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. మరొక పురాతనమైనటువంటి భక్తుడు వినయములో ఉన్నటువంటి సంయమనం గురించి ఆయన ఇట్లా రాశాడు, కోట్ చేస్తున్నాను. ప్రపంచంలో అత్యంత నిజమైన సంయమనం వినయం. ఇది స్వీయ ప్రేమ మరియు అహంకారానికి దూరంగా ఉండటం. అత్యంత తీవ్రమైన మరియు కఠినమైన సంయమనం. ఇది మన స్వంత ప్రశంసలు మరియు కుట్రలను ప్రశంసించకుండా మరియు ఇతర వ్యక్తుల యోగ్యతలను తగ్గించకుండా ఉండుటట్టు చేయడం. ఇది మన స్వభావంలో బలమైన ప్రవృత్తులు అంటే ఆశయం మరియు దురాశ అను వాటి నుండి దూరంగా ఉండడం. తత్ఫలితంగా ఇది అత్యంత తీవ్రమైన పరిణామానికి దారితీస్తుంది. మనల్ని మనము స్వీయ తిరస్కరణ చేసుకోవడం, తద్వారా మన అహాన్ని చంపివేయడం. వినయంలో ఉండేటువంటి లక్షణాల గురించి ఆ భక్తుడు రాశాడు. అండ్ అబ్రహాము అట్లాంటి వినయ మనస్కుడు అని బైబిల్ మనకి చెప్తోంది. దేవుడి ఎదుట మాత్రమే వినయ మనస్కుడిగా ఉండడం కాదు, మనుషుల ఎదుట కూడా ఆయన నిజంగా వినయ మనస్కుడు అనేది బైబిల్ మనకి చూపిస్తోంది. ఆదికాండం 13వ అధ్యాయంలో ఆయనకి, ఆయన యొక్క కుమారుడి వరుస అయినటువంటి లోతుకి అండ్ ఆయన మనుషులకి అంటే పనివారికి, లోతు పనివారికి తగాదా ఏర్పడినప్పుడు ఆదికాండం 13:8-9లో, కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెలుదునని లోతుతో చెప్పగా. సో నిస్వార్థపరుడిగా, వినయమనస్కుడిగా, పెద్దవాడైనప్పటికీ, దేవుడి చేత పిలువబడినటువంటి వాడైనప్పటికీ, ఆధిక్యతంతా ఆయనదే అయినప్పటికీ, ఆయన ద్వారా ప్రపంచంలో వారిని దేవుడు దీవిస్తానని చెప్పినప్పటికీ అబ్రహాము తను తాను తగ్గించుకొని మొదట లోతుకు పెద్దపీట వేసి లోతు ప్రయోజనాన్ని అతని ముందు పెట్టి అతనితో చెప్తున్నాడు, మన ఇద్దరం ఆస్తి తగాదాలో పడకూడదు, మనం ఆత్మీయులం, బంధువులం, అండ్ నీవు ఏది కావాలో కోరుకో, తర్వాత నాది నేను చూసుకుంటాను. అది వినయ మనస్కులకు ఉండేటువంటి లక్షణం. గర్విష్ఠులు అట్లా కాదు. గర్విష్ఠులు ఇతరులను తొక్కేసి వారు పైకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. సో అబ్రహాము మరి అతడు 13వ అధ్యాయం ప్రారంభంలోనే బహుధనికుడు అని బైబిల్లో దేవుడు మనకి రాసి చూపించాడు. అయినప్పటికీ అబ్రహాం లోతుతో నేను శ్రేష్ఠుడను, నేను శ్రీమంతుడను, నేను శూరుడను, నేను శక్తిమంతుడను, నేను జ్ఞానవంతుడను, నేను యోగ్యుడను, నేనే ఉత్తముడను, నేనే సర్వమును అని చెప్పుకోలేదు. అట్లా ఆయన అనుకోలేదు, ఆయన అట్లా చెప్పుకోలేదు. కానీ నేను ధూళిని, బూడిదను అన్న రీతిలో ఆయన భావించి బ్రతికాడు. ఆదికాండం 23వ అధ్యాయంలో 2వ వచనం నుండి 12వ వచనం వరకు, తర్వాత మీరు మెల్లగా ప్రతి వచనాన్ని చదువుకోండి. నేను ఇప్పుడు అక్కడున్న ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. అబ్రహాము సారా మరణము తర్వాత ఆమెను మరి సమాధి చేయడానికి శ్మశాన భూమి కొరకు హేతు కుమారులను చూచి వారితో మాట్లాడుతున్నాడు. సో మాట్లాడేటువంటి సందర్భంలో, నేపథ్యంలో ఏమని రాయబడింది? 3వ వచనంలో ఆయన లేచాడంట. లేచి హేతు కుమారులను చూచాడు. 4వ వచనంలో మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను అని అంటాడు. 5వ వచనంలో హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. సో వారు ఆయన ఎట్లా చూస్తున్నారు? ఈయన మహారాజు. కానీ ఆయన తను తాను ఎట్లా చూసుకుంటున్నాడు? నేను మీ మధ్య పరదేశిని, పరవాసిని. సో మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుకొని 6వ వచనంలో చెప్తారు. 7వ వచనంలో అప్పుడు అబ్రాము లేచి, ఆయన మళ్ళా లేచి ఆ హేతు కుమారులకు సాగిలపడి 8లో అంటాడు, నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సో వారి ఎదుట ఎంత వినయముతో ఆయన వేడుకుంటున్నాడు చూడండి. 9లో నా పక్షముగా అతనితో మనవి చేయుడి, రిక్వెస్ట్, మనవి. తర్వాత మనము 12లో చూస్తే అప్పుడు అబ్రాము ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి, వారే నీవు మహారాజు అంటే ఈయన వారి ఎదుట సాగిలపడుతున్నాడు, లేచి నిలబడుతున్నాడు, మనవి చేస్తున్నాడు, మీకు ఇష్టమైతే అని వారి ఎదుట తన విన్నపాన్ని పెట్టుకుంటున్నాడు. ఇదంతా కూడా ఒక దీనుడిలో ఉండేటువంటి లక్షణాలు.
సో అతడి జీవితము దీనుడిగా జీవించాడు. గర్విష్ఠులు ఈ ప్రకారం ఉండరు. ప్రతి వ్యక్తితో ప్రతి విషయంలో దీనులు మాత్రమే ఈ ప్రకారం ఉంటారు. అండ్ దీనుల్లో లేకపోతే ఈ వినయ మనస్కుల్లో ఉండే మరో గొప్ప లక్షణం ఏంటంటే వారిని వారు సమర్థించుకోరు, డిఫెండ్ చేసుకోరు. ఎవరైనా వారిని నిందించినా, వారి మీద అభియోగం మోపినా, లేకపోతే వారిని ఇంకో రకంగా ట్రీట్ చేసినా వారు డిఫెండ్ చేసుకోరు, కారణాలు చూపరు అండ్ సాకులు చెప్పరు. తర్వాత వారి లోపాలు ఉంటే కూడా వాటిని ఒప్పేసుకుంటారు. వారు యథార్థపరులుగా ఉంటారు. ఎవరైనా వారిని ముఖాముఖిగా ఎదుర్కొన్నప్పుడు, లేకపోతే వారి తప్పును వారు దిద్దబోయినప్పుడు వీరు అఫెండ్ అవ్వరు, అంటే గాయపరచబడరు. ఉక్రోషానికి, కోపానికి, రెచ్చిపోవడానికి వెంటనే తమను తాము అప్పగించుకోరు. వీరు అది తెలుసుకుంటారు, దాన్ని సరి చేసుకుంటారు. అబ్రాహాము ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అతనికి లేక బిడ్డనిచ్చిన తర్వాత, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించు కుమారుడిని నాకు మొరయా పర్వతం మీద దహనబలిగా ఇవ్వమంటే వెంటనే మరునాడు పెందలకడే లేచి పోయి ఆ బిడ్డనిచ్చేస్తాడు. అది దీనులు, వినయ మనస్కుల్లో ఉండేటువంటి లక్షణం. సో ప్రస్తుత కాలంలో క్రైస్తవులము, విశ్వాసులము, యేసు శిష్యులము అని చెప్పుకునేటువంటి మనందరము ఈ వృధా ప్రయాస, ఏదైతే వృధా అతిశయం కొరకు మనము పెడుతున్నామో దాన్ని మానేయడం మంచిది. వ్యర్థ ప్రేలాపనలు మన గురించి మనము పేలడం ఆపేయడం మంచిది. మనల్ని మనము ఏదో గొప్పగా చేసి చూపించుకోవడానికి నానా రకాలైనటువంటి కష్టాలు అండ్ భయంకరమైనటువంటి కుట్రలు చేయడం మానేయడం మంచిది. మనకు అవసరమైంది ఏంటంటే రిపెంటెన్స్, మారు మనసు, నిజమైన పశ్చాత్తాపము అండ్ హ్యూమిలిటీ. దేవుడు మెచ్చేటువంటి మనుషులకు మేలుకరమైనటువంటి వినయం. మనమందరము కూడా ధూళి బూడిద అయ్యున్నాం. మనము కేవలము శూన్యము అయ్యున్నాం. మనలో ఏ గొప్పతనం లేదు, ఏ విశిష్టత లేదు. మన జీవితం ఆవిరి బుడగ వంటిది అనేది మనం మర్చిపోకూడదు. ఆదికాండం 3:19లో దేవుడు చెప్పాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. సో దాన్ని ఎప్పుడు ఎవరు మర్చిపోకూడదు. ముఖ్యంగా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు మర్చిపోకూడదు. లూయిస్ వాజ్ డి కెమోయస్ అనేటువంటి ఒక వ్యక్తి పోర్చుగల్ దేశంలో గొప్ప కవిగా పేరుగాంచాడు, మహాకవిగా పేరుగాంచాడు. కాకపోతే ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉన్నా ఆయనకి ధనము లేదు. చాలా పేదరికంలో బ్రతికాడు, పేదరికంలోనే చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఎక్కడ సమాధి చేయబడ్డాడో వారికి సరిగ్గా ఆనవాలు ఇవ్వకుండా ఆయన్ని సమాధి చేశారు. సో ఆయన ఉన్నటువంటి ప్రాంతం అంతటినీ వారు మరి కట్టడి చేసినప్పుడు ఏం చేశారంటే దాన్ని అంతటిని కూడా ఇతరులు మరి రాకుండా దానికి మరి ఒక ఫెన్సింగ్ లాంటిది వేసి పెట్టి ఏమన్నారు, ఆయన సామానంతటిని కూడా ఒక చోటికి తీసుకుని వచ్చి పేర్చి పెట్టిన తర్వాత ఏమన్నారంటే, ఆయన దేహము ఇక్కడెక్కడో పాతి పెట్టబడింది, ఆ దేహానికి సంబంధించినటువంటి ఆ రేణువులు ధూళిలో కలిసి ఉన్నాయి కనుక ఇక్కడ ఆయన ఉన్నాడు, దీన్ని జాగ్రత్తగా భద్రపరచాలి. సో ఆయన ధూళి అయ్యున్నాడు, ఆయన ధూళి ఇక్కడ ఉంది, ఆయన యొక్క బూడిద ఇక్కడ ఉంది అన్నట్టు వారు దాన్ని భద్రపరుచుకున్నారు. సో మానవ జీవితానికి ఉన్నటువంటి నిజ చిత్రం అదే. యెషయా 40వ అధ్యాయం 15వ వచనంలో, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి. సో జనులు త్రాసు మీది ధూళి వంటి వారు అంటే పీపుల్, నేషన్స్ ఆర్ డస్ట్ ఆన్ ద స్కేల్స్ బిఫోర్ గాడ్. దేశాలన్నీ, జన సమూహాలన్నీ దేవుడి ఎదుట ఆ త్రాసు మీద ఉన్నటువంటి దుమ్ము వంటివి, ధూళి వంటివి. సో అది మనము అబ్రహాము కలిగినట్టు మనం కూడా కలిగి ఉంటే ఎంత క్షేమం, ఎంత మేలు. పౌలు పాపుల్లో నేను ప్రధానుడను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన దేవుడై ఉండి తను తాను దాసుడిగా, రిక్తునిగా మార్చుకుని మనందరి నిమిత్తము సిల్వలో గొప్ప త్యాగమును చేశాడు. యెషయా 2వ అధ్యాయం 22లో ఇట్లా దేవుడు చెప్పాడు, తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. అంటే నాసిక రంధ్రాల్లో శ్వాస ద్వారా బ్రతికేటువంటి నరుడు ఎంతటి వాడైనా సరే, ప్యూన్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, వాడిని ఏ విషయంలో ఎన్నిక చేయగలం, వాడిని లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. మనందరికీ తెలుసు,
మనము శ్వాస ఉచ్ఛ్వాసాల ద్వారానే బ్రతుకుతాం. అంటే మనము ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ ద్వారానే బ్రతుకుతాం. ఎవరు కూడా మరి గాలిని పీల్చకుండా లోపల దాన్ని ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఊపిరి విడుస్తూ ఉండలేరు. అండ్ ఎవరు కూడా 4 సార్లు లోపలున్న దాన్ని బయటికి పంపి బయట ఉన్న గాలిని తీసుకోకుండా బ్రతకలేరు. అది ఏ నరుడికి సాధ్యము కాదు. ఎన్ని ఫీట్లు చేసినా కూడా అది మాత్రం అసాధ్యం. ఎందుకంటే మనిషి ఊపిరి అంతటి వాడు, శ్వాసతో సమానం. యూదుల మధ్యలో రాబై ఈ సత్యాలను వారికి తోచిన రీతిలో మంచి సూక్తులుగా వారికి నేర్పించేవారు. అట్లాంటి ఒక రాబై పేరు షిమ్కా బ్యూనం. ఆయన తన శిష్యులకు ఏం చెప్పాడంటే, స్త్రీలు పురుషులుగా ఉన్నటువంటి ఆయన శిష్యులకు మీరు అంగి వేసుకున్నప్పుడు 2 జోబులు పెట్టుకోండి, 2 జోబుల్లో 2 చీటీలను రాసి పెట్టుకోండి. అండ్ అవి మీకున్నటువంటి ప్రతి అవసరానికి ఉపయోగపడతాయి, మీకు ఆధారంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా నిరాశతో, నిస్పృహతో, కృంగుబాటుతో, మీరు భయంకరమైనటువంటి దుఃఖంలో దిగజారిపోతున్నప్పుడు మీ యొక్క కుడి వైపు ఉన్నటువంటి జోబులో ఈ మాటలు హీబ్రూలో రాసి పెట్టుకోండి. బిష్విలి నివ్రహా ఓలాం, ఫర్ మై సేక్ వాజ్ ద వరల్డ్ క్రియేటెడ్, నా కొరకే లోకము సృష్టించబడింది. అది రైట్ పాకెట్లో పెట్టుకోండి. అది మీరు చదువుకున్నప్పుడు మీరు ఉత్తేజభరితులవుతారు, ప్రోత్సహించబడతారు, వెన్ను తట్టబడిన వారిగా ఉంటారు. రెండవది, మీరు ఎప్పుడైనా అతి ఉత్సాహంతో ఉన్నప్పుడు, గాల్లో ఎగిరిపోతున్నప్పుడు, విర్రవీగిపోతున్నప్పుడు, మీరే అంతా గొప్ప అనుకుంటున్నప్పుడు మీ యొక్క లెఫ్ట్ పాకెట్లో అంటే మీ ఎడమ జోబులో ఈ మాటలతో రాయబడినటువంటి చీటీ పెట్టుకోండి. అదేంటి హీబ్రూలో? అని ఐఫర్ వ అఫార్ అంటే ఐఎమ్ బట్ డస్ట్ అండ్ యాషెస్, నేను ధూళిని బూడిదను అయి ఉన్నాను. సో ఎంత చక్కని సలహా రాబై తన శిష్యులకు ఇచ్చాడు. అండ్ అబ్రహాము ద్వారా దేవుడు ఎంత గొప్ప సత్యాన్ని తన భక్తులకు నేర్పుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము రక్షణ పొందేంత వరకు అబ్రహాములాగా ఆలోచించలేము, జీవించలేము. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతునిగా ఎంచబడ్డాడు కనుక అట్లాంటి కృపను పొందాడు. మనం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపముతో విడిచిపెడితే, మానివేస్తే దేవుడు కనికరిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడు. యేసు సిలువలో కార్చినటువంటి పవిత్ర రక్తంలో కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఆయన మన కొరకు సిలువలో అర్పించిన ప్రాణములను బట్టి, ఆ మూల్యమును బట్టి ఆయన మన ప్రాణములు, మన ఆత్మలు నరకానికి అప్పగించకుండా వాటిని విమోచిస్తాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు గనుక క్రీస్తులాగా మనం మారడానికి, మొదటి ఆదాము దశ నుండి రెండవ ఆదామైన యేసులాగా మనం రూపాంతరం చెందడానికి దేవుడు మనకు ప్రతి విధమైన కృపా సహాయము చేస్తాడు. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితేనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు మర్చిపోకండి. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అది మన ధన్యత. మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అట్లాంటి దేవుడి యొక్క అనుగ్రహము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.